యః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. పద అర్థం చూద్దాం రండి. జ్ఞేయ తెలుసుకోవలసిన వాడు, సహ నిత్య సన్యాసి అతడే నిత్య సన్యాసి, యః న ద్వేష్టి ఎవడు ద్వేషం చేయడు, న కాంక్షతి కోరికలు పెట్టుకోడు, నిర్ద్వంద్వ హి ద్వంద్వాలు లేనివాడు నిజంగా, మహాబాహో ఓ అర్జున సుఖం సులభంగా, బంధాత్ ప్రముచ్యతే బంధం నుండి విముక్తి పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు నిజమైన సన్యాసి ఎవరో విను. కర్మలను వదిలేసిన వాడే సన్యాసి కాదు. ద్వేషం లేనివాడు, అలాగే కోరికలు లేనివాడు అతడే నిజమైన సన్యాసి. ఎందుకంటే బంధం బయట ఉన్న కర్మల్లో కాదు, మనస్సులో ఉన్న రాగద్వేషాల్లో ఉంది. అర్జున, ఏదైనా నచ్చకపోతే ద్వేషం, ఏదైనా కావాలనిపిస్తే ఆశ, ఈ రెండు మనిషిని బంధిస్తాయి. కానీ ఈ ద్వంద్వాలను దాటిన వాడు సుఖంగా సులభంగా విముక్తి పొందుతాడు. అర్జున, సన్యాసం అంటే పారిపోవడం కాదు, మనస్సులో ఉన్న రాగం ద్వేషంని వదిలేయడం. అదే నిజమైన విముక్తికి మార్గం అని కృష్ణుడు మనకి, అలాగే అర్జునుడికి కూడా సందేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.